ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క యాప్ ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ₹50 అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ ని మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేసుకున్న ఆ యొక్క యాప్ లో మీరు ఏమైనా ఆర్టికల్ చదివినా సరే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు నెలకు 10,000 వరకు సంపాదించే అవకాశం అయితే కలుగుతుంది. ఫేక్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని మోసపోయే కన్నా ఇటువంటి యాప్స్ ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎంతో కొంత మనీని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ న్యూస్ యాప్ నుండి మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలనే టాపిక్ మీద చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా పేమెంట్ అయితే ఇస్తుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణ టీఆర్టీ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ టీఆర్టీకి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క సమాచారాన్ని కావాలంటే మరొకసారి మార్పు చేసుకునేందుకు వీలుగా మనకు టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు అవకాశం కల్పించింది. సో దీనికి సంబంధించి ఈ రోజు మనకు నమస్తే తెలంగాణ పేపర్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది మీకు చదివి వినిపిస్తాను. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు నష్టం జరగకుండా టీఎస్పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. పాత జిల్లాల ప్రకారం కొలువులు ఉన్న మాధ్యమాల ప్రకారం దరఖాస్తులు సమర్పించుకోవడానికి వీటిని సవరించుకునేందుకు వీలుగా మరోసారి ఎడిట్ ఆప్షన్ కు అవకాశం ఇచ్చింది. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఆ మాధ్యమాలలో ఖాళీలు లేవని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. అయితే తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడలో ఉన్న కొలువుల కోసం పోటీ పడేందుకు తమ యొక్క ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే వారు దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోలేరని చెప్పి పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంటుందన్నారు. ఎడిట్ అవకాశం కల్పించినప్పటికీ 30,849 మంది అభ్యర్థులు పాత 10 జిల్లాల ప్రకారం తమ దరఖాస్తులు సమర్పించలేదని వివరించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో వారు తమ జిల్లాల వివరాలను సమర్పించుకోవచ్చని పేర్కొనడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఇప్పటి వరకు ఎవరైనా సరే తమ యొక్క సమాచారాన్ని మార్చుకోపోయినట్లయితే తప్పకుండా మార్చుకోండి. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది కూడా ఈ యొక్క విషయం మీద బాధపడడం జరిగింది. సో ఇప్పుడు మీకు మంచి అవకాశం లభించింది, తప్పకుండా మార్చుకోండి. ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అవ్వలేదు. సో టుమారో నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే మనకు వెబ్సైట్ లో వస్తుంది. సో అదే ఈ సమాచారం మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్ న్యూస్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.